Hello friends, very good evening. Welcome to Daily Vocabulary from The Hindu. Never before offer on UPSC Infinity ఇంకో 4 రోజుల్లో ఎండ్ అయిపోతుంది. సో 30th నవంబర్ లోపు మీరు జాయిన్ అయ్యే వాళ్ళకి మాత్రమే ఈ ఆఫర్ అనేది వర్తిస్తుంది. డిసెంబర్ 1 నుంచి ఫీజు 60,000 అయిపోతుంది. యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఎల్టీఎక్స్ క్లాసెస్ అందిస్తున్న ప్రోగ్రామ్ ఈజ్ ద మోస్ట్ కాంప్రహెన్సివ్ యూపీఎస్సీ ప్రోగ్రామ్ అని మీరు చెప్పొచ్చు. ఎందుకంటే ఇందులో చాలా కవర్ చేస్తున్నాం. ఇక్కడ మీకు ఈ స్లైడ్లో ఉన్న ప్రతి ఒక్కటి కవర్ చేస్తున్నాం. మీరు ఏ కాంపిటేటివ్ ఏ ఇన్స్టిట్యూట్తోనైనా మీరు కంపేర్ చేసుకోవచ్చు. ద కవరేజ్ కానీ, లైఫ్ టైం వ్యాలిడిటీ కానీ, క్వాలిటీ ఆఫ్ టీచింగ్ కానీ. సరేనా? ఒకసారి చెక్ చేసుకొని డౌట్స్ ఏమైనా ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. సో ఇక్కడ మీకు నెంబర్ క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ కాల్ చేయొచ్చు, మీరు ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. సో ఇవాళ సండే పేపర్లో మనం ఫ్రంట్ పేజ్ చూస్తే ఎక్కువ వర్డ్స్ కనిపించట్లేదు. ఒకే ఒక్క వర్డ్, ఇంపార్టెంట్ వర్డ్ కనిపిస్తుంది. ఇక్కడ మీరు గమనిస్తే యాంటీ రాడికలైజేషన్ సెల్ అని చెప్పి రాశారు. అండ్ యూసీసీ అంటే యూనిఫామ్ సివిల్ కోడ్ యాంటీ రాడికలైజేషన్ సెల్ ఫీచర్ ఇన్ బీజేపీ మేనిఫెస్టో ఫర్ గుజరాత్ ఎలక్షన్. గుజరాత్లో ఎలక్షన్స్ జరగబోతున్నాయి. దాంట్లో బీజేపీ మేనిఫెస్టో రిలీజ్ చేసింది. అంటే మేము ఏం చేస్తాము, మా విధానాలు ఏంటి అని పార్టీ విధానాలన్నీ మెన్షన్ చేసే బుక్లెట్ అనమాట. దాంట్లో యూనిఫామ్ సివిల్ కోడ్ ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి భారతీయ జనతా పార్టీ చెప్తోంది. అంటే అందరికీ, దేశంలో ఉన్న అందరికీ, అన్ని మతాల వారికి, అన్ని కులాల వాళ్ళకి సేమ్ రూల్స్, సేమ్ రెగ్యులేషన్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మ్యారేజ్ తీసుకున్నారనుకోండి, హిందూ మ్యారేజెస్ యాక్ట్ అని సెపరేట్గా ఉంటుంది, ముస్లిమ్స్కి వేరేగా ఉంటుంది. అలా కాకుండా అందరికీ ఒకటే యూనిఫామ్ కోడ్ అనేది తీసుకొస్తామని చెప్పి అంటుంది. అండ్ యాంటీ రాడికలైజేషన్ వొకాబులరీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే వన్ ఇంట్రెస్టింగ్ వర్డ్ ఈజ్ యాంటీ రాడికలైజేషన్ సెల్. రాడికలైజేషన్ అంటే అర్థం ఏంటి? అసలు రాడికల్ అంటే అర్థం ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రాడికల్ థింకింగ్ అంటే అర్థం ఏంటి? ఎక్స్ట్రీమ్ థింకింగ్. మీకు అర్థమవుతుందా రాడికల్ అంటే మీనింగ్? అంటే సంథింగ్ ఎక్స్ట్రీమ్, చాలా మనకి ఏమవుతుందంటే కంప్లీట్ చేంజ్, పూర్తిగా మారిపోవాలి, రెవల్యూషనరీ కైండ్ ఆఫ్ థింకింగ్ని రాడికల్ అంటాం. సో రాడికలైజేషన్ అంటే ప్రజల్ని విపరీతమైన రెవల్యూషనరీగా మార్చడం. రెవల్యూషనరీ అనేది పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. అంటే ప్రస్తుతం ఉన్న సమాజం అసలు ఏం బాగాలేదు, ప్రస్తుతం ఉన్న పొలిటికల్ సిస్టమ్ అసలు ఏమీ బాగాలేదు, దీన్ని కంప్లీట్గా చేంజ్ చేసేయాలి, పూర్తి సమూలమైన మార్పు కావాలి అనుకునే భావజాలం. అది అయినప్పుడు ఏమవుతుంది? నక్సలిజంకి, టెర్రరిజంకి, ఇట్లాంటి వాటికి దారితీస్తుంది. ఎవరైతే పూర్తిగా డిస్సాటిస్ఫైడ్గా ఉంటారో, కంప్లీట్గా రాడికల్స్గా మారిపోతారో, ఎక్స్ట్రీమిస్ట్ విధానాలకి అలవర్చుకుంటారు. ఎక్స్ట్రీమిస్ట్ విధానాన్ని కంప్లీట్గా మార్పు చేసేయాలి, ఇది ఇలా కాదు అని చెప్పి అలవర్చుకుంటారు. దానివల్ల ఏమవుతుందంటే హింస పెరిగిపోయే అవకాశాలు అనేవి ఉంటాయి. అర్థమవుతుంది? ప్రస్తుతం ఉన్న సిస్టమ్ అనేది బాగాలేదు, కంప్లీట్గా మారిపోవాలి అని భావించడమే రాడికల్ థింకింగ్. రాడికలైజేషన్ అంటే ప్రజల్లో అటువంటి భావజాలం బాగా పెరిగిపోయేలా చేయడం రాడికలైజేషన్. యాంటీ రాడికలైజేషన్ అంటే అలా ఎవరైనా సరే ప్రజల్ని పూర్తిగా ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేస్తుంటే, రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తూ ఉంటే అటువంటి వాళ్ళని ఆపే ప్రయత్నం చేయడం యాంటీ రాడికలైజేషన్. మీకు ఎగ్జాంపుల్కి చూడండి, ఇప్పుడు టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి. టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్లో కొత్త వాళ్ళని రిక్రూట్ చేయాలంటే ఏం చేయాలి? ఆల్రెడీ ప్రజల్లో నార్మల్ లైఫ్ బతుకుతున్న కొంతమందిని ఐడెంటిఫై చేసి, వాళ్ళలో ఎవరైనా సఫర్ అయి ఉన్నారా, వాళ్ళ నాన్నగారు కానీ, వాళ్ళ కుటుంబం వాళ్ళలో ఉన్న వాళ్ళు కానీ కష్టాలు పడుతున్నారా, వాళ్ళు ఎవరైనా ప్రభుత్వం చేసిన కొన్ని తప్పుల వల్ల వాళ్ళు ఎవరైనా చనిపోయారా, వాళ్ళు ఐడెంటిఫై చేసి వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళని పూర్తిగా రాడికల్స్గా మార్చి టెర్రరిస్ట్ అవుట్ఫిట్స్లోకి రిక్రూట్ చేసుకుంటూ ఉంటారు. అర్థమవుతుంది? మనం సినిమాలో గట్రా చూస్తుంటాం. సో దీన్నే రాడికలైజేషన్ అంటాం. అలాంటి దాన్ని ఆపడానికి ప్రభుత్వం ఒక సెపరేట్గా యాంటీ రాడికలైజేషన్ సెల్ అంటే ఒక విభాగాన్ని ప్రారంభిస్తానని చెప్పి ఎలక్షన్ మేనిఫెస్టోలో బీజేపీ గవర్నమెంట్ చెప్తోందనమాట. గుజరాత్ దాంట్లో ఇంప్లిమెంట్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ చూస్తే బీజేపీ టు కండక్ట్ మాస్ పబ్లిక్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ టుడే. అవుట్ రీచ్ ప్రోగ్రామ్ అంటే అర్థం ఏంటి? రీచింగ్ అవుట్ అంటే ప్రజలందరినీ రీచ్ అవుట్ అవ్వడం. ది యాక్ట్ ఆఫ్ అవుట్ రీచ్ అంటే అర్థం ఏంటి? ది యాక్ట్ ఆఫ్ రీచింగ్ అవుట్. అని అర్థం అనమాట. అంటే అందరినీ కలవడం, అందరినీ రీచ్ అయ్యే ప్రయత్నం చేయడం. ఎన్ ఎఫర్ట్ టు బ్రింగ్ సర్వీసెస్ ఆర్ ఇన్ఫర్మేషన్ టు పీపుల్ వేర్ దే లివ్ ఆర్ స్పెండ్ టైం. అంటే ప్రజల దగ్గరికే వెళ్ళి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ని పాస్ చేయడం. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, అవుట్ రీచ్ ప్రోగ్రామ్కి ఎగ్జాంపుల్. ప్రజల వద్దకు పాలన, టీడీపీ హయాంలో తీసుకొచ్చిన ప్రోగ్రాం ప్రజల వద్దకు పాలన. రాజశేఖర రెడ్డి గారి హయాంలో రచ్చబండ కార్యక్రమం. మరి ఇవన్నీ ఏంటి? అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్ వేర్ గవర్నమెంట్ అఫీషియల్స్ గో టు పీపుల్. ప్రజల్లోకి వెళ్తారు,
లేదా సీఎం గారు, ఎమ్మెల్యేలు వీళ్ళందరూ ప్రజల్లోకి వెళ్ళి ప్రజా సమస్యలు వినడం లేదా ప్రభుత్వ పథకాల గురించి వాళ్ళకి తెలియజేసే ప్రయత్నం చేయడం, వీటన్నిటిని మనం అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్ అని అంటాం. సో బీజేపీ ఒక మాస్ పబ్లిక్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ ఈరోజు కండక్ట్ చేయబోతోంది అని చెప్పి రాశారు. ఇక్కడ చూడండి, జైన్ గాట్ ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్, సేస్ కోర్ట్, జంక్స్ ప్లీ ఫర్ ఫుడ్ యాజ్ పర్ ఫెయిత్. సో ఈ జైన్, సత్యేందర్ జైన్ అనే ఆయన ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన వ్యక్తి, ఇతను జైల్లో ఉన్నారనమాట. సో ఇతను ఏమన్నారంటే, నేను జైన్ మతస్థుడిని, సో నేను అన్ని రకాల ఫుడ్స్ తినను, నేను కొన్ని రకాల ఫుడ్సే తింటాను, సో యాజ్ పర్ మై ఫెయిత్, నా నమ్మకానికి తగ్గట్టు నాకు ఫుడ్ అందేలా చేయండి అని చెప్పి అభ్యర్థన పెట్టుకున్నారు. సుప్రీంకోర్టు కాదు, స్పెషల్ కోర్టు ఏం చేసిందంటే జంక్ పడేసింది. జంక్ చేయడం అంటే అర్థం ఏంటి, దాన్ని రిజెక్ట్ చేసింది అనే మీనింగ్ వస్తుంది మనకి. దానికి రిజెక్ట్ చేసింది అంటే మీ అభ్యర్థన చెల్లదు, మేము దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు, డిస్కార్డ్, ఆ అభ్యర్థిని పక్కన పడేసింది అని అర్థం. మీకు ఆల్రెడీ ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ అనేది లభిస్తుంది, విచ్ ఇస్ అగెనిస్ట్ కాన్స్టిట్యూషన్. ఆర్టికల్ 14 ఏం చెప్తుందంటే అందరికీ సమానంగా ట్రీట్ చేయాలని చెప్తుంది. బట్ మీకు ఫుడ్ విషయంలో ఆల్రెడీ అవి రకరకాల ఫ్రూట్స్, వెజిటబుల్స్, డ్రై ఫ్రూట్స్ అన్నీ అందిస్తున్నారు. అవన్నీ మీరు తెచ్చుకునే అవకాశాన్ని మీకు కల్పిస్తున్నారు. వైలేషన్ ఆఫ్ ఆర్టికల్ 14 ఆల్రెడీ జరుగుతుంది, ఇంక దీన్ని మేము యాక్సెప్ట్ చేయమని చెప్పి కోర్టు చెప్పింది. ఇక్కడ మీరు గమనించాల్సిన పదం ఏంటంటే జంక్ అంటే డిస్కార్డ్ అంటే త్రో అవే అని అర్థం. అతని అభ్యర్థన విసిరిపారేసింది అంటే రిజెక్ట్ చేసింది అని అర్థం, సింపుల్గా చెప్పాలంటే. సో ఈ పేజ్లో మీరు గమనిస్తే స్కోర్స్ ఆఫ్ ఫార్మర్స్ అనేది మనకు కనిపిస్తుంది. ఇక్కడ స్కోర్స్ ఆఫ్ అంటే మీనింగ్ ఏంటమ్మా, హ్యూజ్ నెంబర్ ఆఫ్ అంటే చాలామంది అనే మీనింగ్ మనకు అక్కడ వస్తుంది. సో నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే తమిళనాడు ఆర్డినెన్స్ ఆన్ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ మే ల్యాప్స్ టుడే. ఇక్కడ ల్యాప్స్ అంటే మీనింగ్ ఈ పర్టికులర్ సెంటెన్స్లో ఎక్స్పైర్. మామూలుగా ల్యాప్స్ ఇన్ కాన్సన్ట్రేషన్ అంటాం. నువ్వు క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నావు, బ్యాటింగ్ చేస్తున్నావు, సడన్గా నీ కాన్సన్ట్రేషన్ ఆఫ్ అయింది. ఆ టైంలో బౌలర్ వేసిన బాల్ను సరిగ్గా అంచనా వేయలేకపోయావు, నీ వికెట్లు ఎగిరిపోయాయి. సో బికాస్ ఆఫ్ సడన్ ల్యాప్స్ ఇన్ కాన్సన్ట్రేషన్ హీ గాట్ అవుట్ అంటారు. సో ల్యాప్స్ అంటే టెంపరీగా మైండ్ ఆఫ్ అవ్వడం, టెంపరీగా ఏదన్నా ఫెయిల్ అవ్వడం, టెంపరీ ఫెయిల్యూర్ని కూడా ల్యాప్స్ అంటారు. ఇంకో మీనింగ్ ఎక్స్పైర్. తమిళనాడు గవర్నమెంట్ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది ఆన్లైన్ గ్యాంబ్లింగ్ సంబంధించి. ఆర్డినెన్స్ ఈరోజు ఎక్స్పైర్ అయిపోవచ్చు అని ఆ సెంటెన్స్ యొక్క మీనింగ్ అనమాట. చూడండి, ఎస్ఏడి డెలిగేషన్. ఇక్కడ సాడ్ అని చదవకండి, ఇప్పుడు 3 క్యాపిటల్స్లో రాశారు కదా, ఇది యాక్రోనిమ్. శిరోమణి అకాలీదళ్ పార్టీ పేరు అనమాట. టీడీపీ, వైఎస్ఆర్సీపీ లాగా శిరోమణి అకాలీదళ్ డెలిగేషన్ అంటే ప్రతినిధి బృందం అంటాం కదా తెలుగులో. ప్రతినిధులందరూ అంటే ఆ పార్టీకి చెందిన అఫీషియల్స్ యొక్క టీం అనమాట. సో ప్రతినిధి బృందం అని అంటాం. దీన్ని మనం డెలిగేషన్ అని చెప్పి ఇంగ్లీష్లో అంటాం. అయితే డెలిగేషన్కి ఇంకో మీనింగ్ కూడా ఉంది. ఇక్కడ చూడండి, డెలిగేట్ అనే పదానికి 2 మీనింగ్స్ ఉన్నాయి. యాజ్ ఎ వర్బ్ మీరు తీసుకుంటే డెలిగేట్ అంటే ఒక ఆయన, ఏ అనే వ్యక్తి ఆయన చేయాల్సిన పనిని బీకి అప్పగించడం, దాన్ని డెలిగేట్ చేయడం అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, హీ హ్యాజ్ 3 రెస్పాన్సిబిలిటీస్. ఈయనకి 1, 2, 3 3 రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. సో ఇందులో ఈ 2 రెస్పాన్సిబిలిటీస్ని బీకి డెలిగేట్ చేసాడు అనుకోండి. యాక్చువల్గా బి ఏ కిందే పనిచేస్తాడు. సో ఏ తనకున్న రెస్పాన్సిబిలిటీస్లో కొన్ని తన కింద అతనికి డెలిగేట్ చేయడం అంటే అసైనింగ్ వర్క్ అనమాట. వర్క్ అసైన్ చేయడం, అసైన్ వర్క్ టు సమ్వన్ ఎల్స్. మనకంటే కింద ఉన్న వాళ్ళకి వర్క్ని అసైన్ చేయడాన్ని డెలిగేషన్ అంటాం. ఇదొక మీనింగ్. డెలిగేట్కి ఇంకో మీనింగ్ యాజ్ ఏ నౌన్ తీసుకుంటే ప్రతినిధి. డెలిగేట్ ఇంకో మీనింగ్ ఏంటమ్మా, ప్రతినిధి అని చెప్పి అర్థం. డెలిగేట్స్ ఫ్రమ్ యుఎస్ అరైవ్డ్ ఇన్ ఇండియా అన్నారనుకోండి, యుఎస్ నుంచి డెలిగేట్స్ ఇండియాలోకి వచ్చారు అంటే ఆథరైజ్డ్ పర్సన్, అధికార ప్రతినిధి అంటాం కదా, అలాగా ఆ మీనింగ్ ఉంది. ఇలా వర్క్ని వేరే వాళ్ళకి అప్పచెప్పడం ఎంట్రస్ట్ అంటారు. ఎ టాస్క్ టు ఎనదర్ పర్సన్. ఇంకో వ్యక్తికి ఒక టాస్క్ని అప్పగించడం. సో 2 మీనింగ్స్ ఉన్నాయి. మీరు ఏం చేస్తారంటే డెలిగేట్ని ఈ మీనింగ్లో నాకు ఒక సెంటెన్స్ ఫ్రేమ్ చేసి పెట్టండి. సెంటెన్స్ మీరు ఫ్రేమ్ చేసి పెట్టండి. సో డెలిగేషన్ ఆఫ్ టాస్క్స్
ఈజ్ కామన్ ఇన్ గవర్నమెంట్ ఆఫీసుల్లో వర్క్ని డెలిగేట్ చేయడం అనేది కామన్గా కనిపిస్తుంది అని మనం చెప్పచ్చు. అంటే పై ఉన్న అధికారి కింది వాళ్ళకి వర్క్ని అసైన్ చేస్తూ ఉంటారు, వాళ్ళకి చేయమని చెప్తుంటారు. నేను ఒక సెంటెన్స్ ఇచ్చాను, మీరు ఇంకొన్ని సెంటెన్సెస్ ఫ్రేమ్ చేసి కామెంట్ సెక్షన్లో పెట్టండి. మీరు ఇక్కడ గమనిస్తే ఇక్కడ చూడండి, కాంగ్రెస్ సైట్ అంటే షో యాజ్ కాజ్, షో యాజ్ రీజన్, ఏదన్నా ఒకదాన్ని కారణంగా చూపడం. దేని కారణంగా చూపుతోంది? ఫైట్ ఫర్ కంట్రోల్ ఆఫ్ ఏ సివిక్ బాడీ అంటే మన మున్సిపాలిటీస్ ఇలాంటివి అనమాట. సో మున్సిపాలిటీ కంట్రోల్ కోసం తృణమూల్ కాంగ్రెస్ ప్రయత్నం చేస్తోంది, అంటే మొత్తం వాళ్ళ చేతిలో ఉండాలని ప్రయత్నం చేస్తుంది. యాజ్ ఎ సైన్ ఆఫ్ ష్రింకింగ్ అపోజిషన్ స్పేస్ ఇన్ బెంగాల్. అంటే అపోజిషన్కి అసలు స్పేస్ ఇవ్వట్లేదు, ష్రింక్ అంటే తగ్గిపోవడం, కుచించుకుపోవడం. సో ఇది అపోజిషన్కి అసలు ఏమాత్రం అవకాశం కల్పించకపోవడం, వాళ్ళకి స్పేస్ ఇవ్వకుండా మొత్తం తన కంట్రోల్లో ఉండడానికి బెంగాల్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్, ఇది ఒక కారణం, ఇది ఒక రీజన్గా చూపిస్తోంది కాంగ్రెస్. ఇక్కడ గమనించండి, డిఎంకే వర్కర్ ఎండ్స్ లైఫ్ ఓవర్ ఇంపోజిషన్ ఆఫ్ హిందీ ఇన్ తమిళనాడులో హిందీని ఇంపోజ్ చేస్తున్నారు. ఇంపోజ్ చేయడం అంటే అర్థం ఏంటి? మన నెత్తిన రుద్దడం, ఇంపోజ్ చేయడం. మీకు చూడండి, విధించారు అంటారు, చూడండి విధించారు అంటారు, పన్ను విధించారు లేదా పెనాల్టీ విధించారు. ఇక్కడ ఇంపోజ్ అంటే మీనింగ్ ఫోర్స్ సంథింగ్ ఆన్ సమ్వన్. ఒక విషయాన్ని ఎదుటి వాళ్ళ మీద బలవంతంగా రుద్దడాన్ని మనం ఇంపోజిషన్ అంటాం. హిందీయే మీరు వాడాలి, అన్ని అధికారిక డాక్యుమెంట్స్లో హిందీ మెన్షన్ చేయాలి, స్కూల్లో హిందీ కంపల్సరీ చేయాలి, ఇలాంటి రూల్స్ తీసుకొచ్చారనుకోండి, దీన్ని హిందీ ఇంపోజిషన్ అంటాం. ఎస్పెషల్లీ తమిళనాడులో దెర్ ఇస్ అ హ్యూజ్ అపోజిషన్ టు ఇంపోజిషన్ ఆఫ్ హిందీ. సో ఇది చేస్తున్నారని చెప్పి డిఎంకే వర్కర్ ఎండ్స్ లైఫ్, తన ప్రాణాలని, అంటే సింపుల్గా చెప్పాలంటే ఆత్మహత్య చేసుకున్నారు, బాధతో ఆత్మహత్య చేసుకున్నారని దాని మీనింగ్. సో ఈ పేజ్లో చాలా ఇంట్రెస్టింగ్ వర్డ్స్ ఉన్నాయేమో ఒకసారి గమనించండి. ఏ యునీక్ మ్యూజియం సెలబ్రేట్స్ ప్లూరాలిటీ ఎంకరేజెస్ డైలాగ్. చాలా ఇంట్రెస్టింగ్ వర్డ్స్, ఇవి మనకి తెలిసినట్టే ఉంటాయి, ఈ మీనింగ్స్ చాలామందికి తెలియదు. ప్లూరాలిటీ అంటే అర్థం ఏంటి? ఎగ్జిస్టెన్స్ ఆఫ్ మల్టిపుల్ థాట్ ప్రాసెసెస్, అంటే మల్టిపుల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సంథింగ్. చూడండి, ఎగ్జిస్టెన్స్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సంథింగ్ ఈజ్ ప్లూరాలిటీ. ఫర్ ఎగ్జాంపుల్, ఇండియాలో ప్లూరాలిటీ ఉందంటే అర్థం ఏంటి? మల్టిపుల్ లాంగ్వేజెస్, మల్టిపుల్ కాస్ట్స్, మల్టిపుల్ రిలీజియన్స్, మల్టిపుల్ బిలీఫ్స్, మల్టిపుల్ ఫెయిత్స్ అన్నీ కూడా కో ఎగ్జిస్ట్ అవ్వడం, దాన్ని ప్లూరాలిటీ అంటాం. సో ఈ మ్యూజియం సెలబ్రేట్స్ ప్లూరాలిటీ అంటే అర్థం ఏంటి? అంటే అన్ని రకాల వర్గాలు, జాతులు, మతాలు, కులాలు, లాంగ్వేజెస్కి సంబంధించిన అన్ని ఆస్పెక్ట్స్ని కూడా ఈ మ్యూజియంలో పెట్టినట్టుగా ఉన్నారు. అందుకనే సెలబ్రేట్స్ ప్లూరాలిటీ అన్నారు. ఎంకరేజెస్ డైలాగ్ అంటే అర్థం ఏంటి? చర్చ. డైలాగ్ అంటే చర్చ, డిస్కషన్ అని అర్థం. డైలాగ్ ఇద్దరి మధ్యలో జరిగే మాట డైలాగ్ అంటారు. అంటే ఏదైనా సరే, ఏ సమస్య వచ్చినా సరే చర్చల ద్వారా పరిష్కారం చేసుకోవాలని, మనం ప్లూరాలిటీని యాక్సెప్ట్ చేయాలని, నలుగురితో పాటు ఉన్నప్పుడు, అంటే 4 రకాల వ్యక్తులతో మనం ఉంటాం ఇండియాలో, అందరూ ఒకే జాతి ఒకే మతానికి చెందిన వాళ్ళు కాదు. దానికి మనం బాధపడక్కలేదు, దానికి ఆనందపడాలి. ఇండియా యొక్క గొప్పతనం యూనిటీ ఇన్ డైవర్సిటీలోనే మనకి భిన్నత్వంలో ఏకత్వం అంటాం కదా, అది. సో డైవర్సిటీ లాంటి మీనింగ్ వస్తుంది ప్లూరాలిటీకి. ప్లూరాలిటీ ఈజ్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సంథింగ్, అది దాని మీనింగ్. ఇక్కడ చూడండి, కిక్ ఆఫ్ అనే పదం వచ్చింది. కిక్ ఆఫ్ అంటే టు బిగిన్ అని అర్థం. ఏదన్నా ఒక గేమ్, వరల్డ్ కప్ కిక్స్ ఆఫ్ టుడే, వరల్డ్ కప్ ఈరోజు ప్రారంభమవుతుంది అలా. గుత్తి కోయా ట్రైబ్ ఫేసెస్ పర్సెక్యూషన్ అంటే హరాస్మెంట్ అనే మీనింగ్ వస్తుందన్నమాట. ఎఫ్ఆర్ఓస్ మర్డర్, ఎఫ్ఆర్ఓ చనిపోయారంట. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావుని చంపేసినట్టుగా ఉన్నారు. ప్రాబబ్లీ వీళ్ళే చేశారని చెప్పి అనుమానం ఉన్నట్టుగా ఉంది. అందుకని ఆ ట్రైబ్ని అక్కడ చుట్టుపక్కల ఉన్న విలేజెస్ అందరూ బహిష్కరిస్తున్నారు. సో అందుకని వాళ్ళకి పర్సిక్యూషన్ అనేది ఒక పనిష్మెంట్ లాగా అది జరగబోతోంది, ఎందుకంటే వాళ్ళకు తప్పు చేశారు అన్నట్టుగా రాశారు అక్కడ. పర్సిక్యూషన్ అంటే హరాస్మెంట్, సింపుల్గా చెప్పాలంటే. ఇది చూడండి, హౌ మస్ట్ ఆఫ్ ఎ వైల్డ్ ఎలిఫెంట్ అంటే అడవి ఏనుగు హిట్ టూరిజం ప్రాస్పెక్ట్స్ ఇన్ అత్తిరపల్లి వజగల్ కారిడార్. కేరళలో అత్తిరపల్లి, మనకి బాహుబలిలో చూపించిన వాటర్ ఫాల్స్ అత్తిరపల్లి ఫాల్స్ అనమాట. సో అక్కడ టూరిజం ప్రాస్పెక్ట్స్ని
ఇది దెబ్బతీస్తుందంట. మస్త్ అంటే ఏంటి, మదం ఎక్కిన ఏనుగు అంటారు చూడండి. టెస్టోస్టిరాన్ లెవెల్స్ బాగా, మగ ఏనుగులకి టెస్టోస్టిరాన్ లెవెల్స్ బాగా పెరిగిపోయినప్పుడు అది కంట్రోల్ ఉండదు అనమాట. వచ్చిన వాళ్ళందరినీ ఇసిరి పారేస్తుంది, కొట్టి పారేస్తుంటుంది. దాన్నే మనం మస్త్ అని అంటారు ఇంగ్లీష్లో. తెలుగులో మదగజం అంటాం. మదం ఎక్కిపోయింది బాగా. మనకి దీని మీద ఒక సినిమా కూడా ఉంటుంది, గజరాజు అని చెప్పి ఒక మూవీ ఉంటుంది తెలుగులో. అంటే ఇది యాక్చువల్గా తమిళ్ మూవీ, తెలుగులో డబ్ చేశారు. బాగుంటుంది, ఇంట్రెస్టింగ్ మూవీ. సో ఆ మదం ఎక్కిన ఏనుగుని ఎలా అదుపు చేయాలి, దాన్ని ఎలా కంట్రోల్ చేయాలని ఒక మూవీ అనమాట. సో అన్క్లెయిమ్డ్ ల్యాప్టాప్. అన్క్లెయిమ్డ్ అంటే అర్థం ఏంటి, ఇది నాది అని ఎవరు క్లెయిమ్ చేయట్లేదు. ఒక ల్యాప్టాప్ పోలీస్ స్టేషన్కి రీచ్ అయింది, అంటే అది ఎక్కడో దొరికింది, ఇది నాది అని ఎవరు అడగట్లేదంట. ఇట్ వెయిట్స్ ఫర్ ఓనర్ ఇన్ హైదరాబాద్, నో కంప్లైంట్స్ ఫైల్డ్. ఎవరు కూడా ల్యాప్టాప్ పోయిందని కంప్లైంట్ ఫైల్ చేయలేదు, ఎవరు ఇది నాది అని చెప్పి రాలేదు. క్లెయిమ్ అంటే టు సే దట్ సంథింగ్ ఈజ్ మైన్. ఓకే, క్లెయిమ్కి చాలా మీనింగ్స్ ఉన్నాయమ్మా. మీకు ఈ పదం చాలా ఇంట్రెస్టింగ్ వర్డ్ ఇది. క్లెయిమ్ అనే పదం చాలా చాలా ఇంట్రెస్టింగ్. క్లెయిమ్ అనేది మీరు నౌన్గా తీసుకుంటే ఏ స్టేట్మెంట్, రాజకీయ నాయకులు చేసేది స్టేట్మెంట్ దట్ సంథింగ్ ఈజ్ ట్రూ, పలానా నిజం అని మనం ఇచ్చే స్టేట్మెంట్ని క్లెయిమ్ అంటాం. హీ క్లెయిమ్స్ దట్ హీ వాజ్ ది ఆర్కిటెక్ట్ ఆఫ్ మోడర్న్ ఇండియా. మోడర్న్ ఇండియాని ఈయనే నిర్మించానని ఆయన చెప్తున్నాడు. అది క్లెయిమ్ ఒక మీనింగ్. ఫర్ ఎగ్జాంపుల్, క్లెయిమ్ని మీరు వెర్బ్గా మీరు తీసుకున్నారనుకోండి, COVID-19 క్లెయిమ్స్ లైవ్స్ ఆఫ్ 100 పీపుల్. అంటే బలిగొన్నది అంటాం చూడండి, బలిగొనుట. COVID-19 100 మంది లేదా లక్షల మంది ప్రజల ప్రాణాలని బలిగొన్నది. క్లెయిమ్ అంటే ఆ మీనింగ్ కూడా ఉంది. తీసుకుంది, ప్రాణాలను లాగేసుకుంది, తీసేసుకుంది అన్న మీనింగ్ ఉంది, రైట్. లేదా మళ్ళీ క్లెయిమ్ని నౌన్గానే ఇంకొక మీనింగ్ తీసుకుంటే, ఐ హ్యావ్ ఎ క్లెయిమ్ ఆన్ దిస్ ప్రాపర్టీ. ఈ ప్రాపర్టీ మీద నాకు హక్కు ఉంది. ఇక్కడ క్లెయిమ్ అంటే మీనింగ్ ఏంటి, హక్కు అనే మీనింగ్ కూడా ఉంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ మీనింగ్ వస్తుంది, అన్క్లెయిమ్డ్. అంటే ఎవరు కూడా ఈ ల్యాప్టాప్ నాది అని రాలేదు, ఈ ల్యాప్టాప్ నాది అని ఎవరు రాలేదు, అందుకే అది అన్క్లెయిమ్డ్. ఎవరు దాన్ని క్లెయిమ్ చేసుకోలేదు అని ఆ సెంటెన్స్ యొక్క మీనింగ్ అనమాట. సో ఇలా ప్రతి పదం నుంచి మనం చాలా చాలా నేర్చుకోవచ్చమ్మా. ఇలా మీరు రోజు వొకాబులరీ నేర్చుకుంటూ, వొకాబులరీతో పాటు డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చే డిఫరెంట్ మోడల్స్ లైక్ రీడింగ్ కాంప్రహెన్షన్, పారాజంబల్, క్లోజ్ టెస్ట్, ఎర్రర్ స్పాటింగ్, ఇలా డిఫరెంట్ మోడల్స్ అన్నీ కూడా ప్రాక్టీస్ చేసి బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు ఇంగ్లీష్ని డెవలప్ చేసుకోవాలనుకుంటే మీకు ఉన్న ఒకే ఒక్క సొల్యూషన్ ఇంగ్లీష్ ఇన్ఫినిటీ. ప్రతిరోజు నైట్ 7 PM ఈ క్లాసెస్ అనేవి జరుగుతాయి. వీక్కి 4 to 5 క్లాసెస్ ఉంటాయి, 4 to 5 క్లాసెస్ పెర్ వీక్. సాటర్డే సండే క్లాసెస్ ఉండవమ్మా, మండే టు ఫ్రైడే ఉంటాయి. కొన్ని రోజులు ఒక రోజు ఎగిరిపోవచ్చు. సో ఇలా మీకు ఉంటుంది. ఇది వ్యాలిడిటీ కూడా మీరు చూసుకుంటే 3 months వ్యాలిడిటీ ఉంది, 6 months ఉంది, 1 year ఉంది, లైఫ్ టైం ఉంది. మీకు నచ్చిన ఆప్షన్ మీరు చూస్ చేసుకోవచ్చు. సో 1000 రూపీస్ నుంచి 5000 వరకు డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ చూపిస్తున్న అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు అన్నీ కూడా ఈ కోర్సులో కవర్ అవుతాయి. సో డోంట్ మిస్ దిస్. ఈ నెంబర్కి ఇమీడియట్గా కాంటాక్ట్ చేయండి, లేదా మన వెబ్సైట్లో డైరెక్ట్గా మీరు పర్చేజ్ చేయొచ్చు. టేక్ కేర్, బై బాయ్.